నేను పెద్దారెడ్డి. నాకు అర్జెంట్గా మీ హైదరాబాద్ గెస్ట్ హౌస్ కావాలి. ఎక్కడ? మావయ్య, చక్రం ఒక ఆటోలో చూశాను. ఇది నంబర్. చూడగానే పారిపోయాడు. పిలుస్తున్నా ఆగలేదు. కూడా ఒక అమ్మాయి పిల్లలు ఉన్నారు. ఎంత పిలుస్తున్నా హలో. మీరు ఇలా బ్యాగ్ తీసుకుపోతే ఆడు వాడికి టికెట్లు ఇచ్చినాడు కదమ్మా. అరే నువ్వు దానికి సిరగురుడు, అది నీకు సిరగురుడు. ఏందమ్మా పైసలు అయిపోతున్నాయి. వీడిద్దరు విడుకున్నప్పుడే బాగుర్రు. అరే చక్రపడ తోడు యారు. అదేమో మటన్ వండు, నువ్వేమో చేపలు వండు. తిని తిని కడుపిందా యారు. కడుపింది అవుతుంది, హ్యాండిల్ తగ్గుతుంది పొట్టకు. వద్దామా చెప్పింది మీకు దండ పెడతా, పైసలు అయిపోతున్నాయి. రారని చెప్తున్నారు కదా. ఏం లేదా వీడ గిరాకి వచ్చా. ఫోన్ బై ఫోన్ బై. చక్రం ఎక్కడ? ముంగటోటు ఉన్నది, వెనక రెండు. ఏ చక్రం కావాలి? హైదరాబాద్ ఆటోలు అంటే ఆటం బాంబు లెక్క. మాతో మజాకులు ఆడొద్దు. ఫోనీ బై. ఎరా ఫ్లుమ్టీ, ఎక్కడికి వెళ్తున్నావు? ఫామ్ హౌస్ కి వెళ్తే. ఎందుకో? పార్టీకి. బాయ్ ఫ్రెండ్సా గర్ల్ ఫ్రెండ్సా? బాయ్ ఫ్రెండ్స్. అదే మా ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ కూడా లేరు. నేను బాంబే వెళ్ళాలి, డ్రాప్ చేస్తావా? బాంబాయా? అమ్మా. పెట్రోల్ ఉందా? పెట్రోల్ కార్డు ఉంది. మరి ఖర్చులకి? క్రెడిట్ కార్డు ఉంది. అయితే పోనీ. మమ్మీ. డాడీ. పోనీ. వచ్చేస్తున్నాం. అబ్బా, ఎంత అందంగా ఉన్నారు. సినిమా హీరోయిన్స్ కూడా మీ ముందు పనికిరారు. పదండి పదండి, కమ్ కమ్ కమ్. ఇది మీ లైఫ్ కి టర్నింగ్ పాయింట్. మీ కలలన్నీ నిజం చేసుకోవచ్చు. భయమా? ఎందుకు? చాలా బాగుంటుంది. బాగా డబ్బు నాయన. ఊరికే జస్ట్ ఒక గంట కంపెనీ ఇస్తే చాలు. 10,000 ఇస్తారు. మొత్తం మీకే. మీకేం కావాలన్నా కొనుక్కోవచ్చు. ఓకేనా? ఓకే. కమ్. సింగపూర్లో 5 స్టార్ హోటల్ ఉంది. నెక్స్ట్ వీక్ నేను వెళ్తున్నాను. కావాలంటే మీరు కూడా రావచ్చు. ఏంటి, వస్తారా? ఏం జరిగిందో తెలుసా మీకు? బాగా ఏడవండి. నేను కనుక టైంకి రాకపోతే ఈ పాటికే బొంబాయిలోనో దుబాయ్లోనో బ్రోతల్ హౌస్ లో ఉండేవారు. డబ్బు కంటే విలువైనవి లైఫ్లో చాలా ఉంటాయి. వాల్యూస్ అని, స్టాండర్డ్స్ అని. వీటిని డబ్బుతో కొనుక్కోలేం. డబ్బు కోసం పోగొట్టుకోకూడదు. మనమే మనకున్న ఒక గొప్ప ఆస్తి. బాగా చదువుకోండి, మంచి మార్కులు తెచ్చుకోండి. ఇవాళ కష్టపడడానికి రెడీగా ఉంటే బోల్డ్ అని అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ, విదేశాల్లో కూడా ఏదైనా సాధించవచ్చు, ఎంతైనా సంపాదించవచ్చు. జస్ట్ బీ హానెస్ట్ అండ్ వర్క్ హార్డ్. మళ్ళీ ఇలాంటి తప్పు చేయకండి. బాగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్. ఓకే, గో. రైట్ రైట్. అలా గిరి, అలా రావద్దన్నా. ఊరుకో. ఏమైంది గిరి? రావద్దన్నా.
పోలీస్ స్టేషన్ ఫోన్ చేద్దాం. ఏరియా ఇది? అమ్మా దగ్గరికి రా. సౌండ్ చేయకు. ఒక్క నిమిషం హలో బుజ్జి. బంజారా హిల్స్ అని చెప్పు. అదే నానా 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 ఏందిది ఏందిది నిన్నే ఏందిది ఆ? ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా రాసి పెట్టి పారిపోవడం ఏంది ఆ? తల కొట్టేసినట్టు అయింది నాకు. ఏం తప్పు చేశావు ఏం తక్కువ చేశావు? సరే కన్న తండ్రంటే నీకు లెక్కలేదు, పర్వాలేదు. కనీసం కన్న తల్లైనా గుర్తుందా? ఏడుస్తుందా నీకోసం? చచ్చిపోతుందేమని భయంగా ఉందిరా నాకు. రా, ఇంటికి పోతున్నా. అమ్మ పేరు చెప్పి పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నావా? నేను రాను, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. పెళ్లి ఇష్టం కదా. దా. దీనికి చెప్పరా సమాధానం? దీనికి చెప్పు, ఎందుకు ఇలా మోసం చేసావో చెప్పు. దీన్ని నమ్మించి ఆశ పుట్టించి ప్రేమించి పెళ్లి చేసుకుంటానన్న మాట ఇచ్చి పెళ్లి పెట్టించి పారిపోవడానికి సిగ్గులేదా నీకు? సారీరా, నీ కన్న తల్లిదండ్రులంటే లెక్కలేదు. మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ దీనికి నువ్వు సమాధానం చెప్పి తీరాలి. చెప్పు. నాకు ఈ పెళ్లి ఇష్టం అదే ఎందుకు లేదు. ఇలా అడుగుతుంటే? ఒక్క నిమిషం ఆగు. ప్లీజ్ ప్లీజ్. నువ్వు అడగ. చక్ర, నేనేమైనా తప్పు చేశానా? నీదేం తప్పలేదు. మరేంద్రా? మరి ఎందుకు వెళ్ళిపోయావు? నాకు నువ్వంటే ఇష్టం లేదు. అప్పుడు ఇష్టమని నువ్వే అన్నావుగా, ఇప్పుడు ఎందుకు ఇష్టం లేదు? సడన్ గా ఏం జరిగింది? నువ్వంటే నాకు ఇష్టం అన్నప్పుడు ఎందుకు అని అడిగావా? అడగలేదే, ఎందుకంటే అది నీకు నచ్చింది కాబట్టి. ఇప్పుడు నువ్వంటే ఇష్టం లేదంటే మాత్రం ఎందుకు అని అడుగుతున్నావు, ఎందుకంటే ఇది నీకు నచ్చట్లేదు కాబట్టి. అంతా నీ ఇష్టమేనా? దిస్ ఇస్ నాట్ ఫేర్ లక్ష్మి. లవ్, హేట్రెడ్, ఇష్టం అయిష్టం అన్నవి ఫీలింగ్స్. ఫీలింగ్స్ కి రీజన్స్ ఉండో. ఐ డోంట్ లైక్ యూ. నువ్వంటే నాకు ఇష్టం లేదు. నా వైపు చూసి చెప్పు, నేనంటే ఇష్టం లేదని. సరే, నీ వైపే చూసి చెప్తున్నా. నాకు నువ్వంటే ఇష్టం లేదు. చాలా రేయ్, ఆగరా. చక్రం, ఆగు. పట్టుకోండి రేయ్. ఆయనతో నేను మాట్లాడేస్తాను, అంతవరకు కాంపం ఉండండి. వదలరా. ఏంది ఏంది గొడవ? చక్రం అనే అతను మీరు కిడ్నాప్ చేశారని, ఆ? అదే తీసుకొచ్చారని. ఏంది పిచ్చా? నేనెవరో తెలుసా? ఆ చక్రం నాకేమవుతావు తెలుసా? ఇన్స్పెక్టర్ గారు, నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదండి. చూడండి, నేను సేఫ్ గానే ఉన్నాను. ఈ నాకు బాగా తెలిసిన ఆయన చిన్న పని ఉండి నేనే వచ్చాను. అనవసరంగా మా వాళ్ళు మిమ్మల్ని కంగారు పెట్టినట్టున్నారా? ఏయ్! జరగండి. చక్రం, ఏమవలేదు, ఏమవలేదు. వచ్చేసాను కదా, బాగానే ఉన్నాను కదా, ఎందుకు కంగారు పడుతున్నారు? ఏమైంది చక్రం? నాకేమవ్వలేదు. ఏంటి, ఎవరు చెప్పారు? నువ్వు అన్నావే ఏదో తెలుసు నాయనా, చిన్న పని నుండి మాట్లాడడానికి వచ్చాను, దానికి పోలీసులు కిడ్నాప్లా? ఏమన్నా అర్థం ఉందా? పదండి పదండి, మీరు కూడా నా బామ్మగారు దానికి రెడీ, పదండి. అమ్మాయి ఎవరు? ఏంటిదంతా? చక్రం చెప్పు.